శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతంలో కలశ స్థాపన ఎలా చేయాలి, కలశంలో ఏమేం వేయాలి, ఎలా పెట్టాలి, అలాగే కలశం తప్పకుండా పెట్టాలా వద్దా, కలశాన్ని ఎప్పుడు కదిలించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటో, అలాగే వ్రతం ముగిసిన తర్వాత కలశంలోని వాటిని ఏం చేయాలి అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీదేవి తన పూజలో ఎలాంటి పొరపాట్లు జరిగినా సహించదు. ముఖ్యంగా లక్ష్మిని ఇంట్లో ప్రతిష్ఠించినప్పుడు ఇందులో లక్ష్మికి ఇష్టమైన అన్ని అంశాలు ఉంటాయి. ఆరాధన సంపూర్తిగా ఉండాలి. కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశాన్ని ఎందుకు ఆరాధించాలో, ఎలా పెట్టాలో, అందులో ఏమేం వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలశం అంటే ఒక దేవుణ్ణో దేవతనో ఆహ్వానించి కొంతకాలం పాటు ఆరాధించే పద్ధతి. ఇది కొనసాగింపు పూజా విధానం కనుక అది పూర్తయ్యే వరకు ఆరంభంలో ఉంచిన కలశం కూడా ఉంటుంది. ఈ కలశం వ్రతకాలం మొత్తానికి గుర్తుగా ఉంటుంది. అందుకని కలశం అనేది తప్పనిసరి. కలశం లేకుండా అయితే లక్ష్మీ పూజ చేసుకుంటే సరిపోతుంది. నెల మొత్తంగా విధి విధానంగా పూజ చేయడానికి కుదరని వారు కలశరహితంగా చేసుకోవడం ఉత్తమం. వరలక్ష్మి వ్రతంలో పెట్టే కలశం అమ్మవారికి ప్రతిరూపం. కలశం పాత్రగా మట్టి పాత్రను కానీ, వెండి, బంగారు, రాగి, పంచలోహ పాత్రలను కానీ వాడుకోవచ్చు. కలశం కోసం మనం తెచ్చుకున్న పాత్రను శుభ్రంగా కడుక్కొని దానికి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఏ ప్రదేశంలో అయితే మనం కలశ స్థాపన చేయాలనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని పసుపు నీళ్ళతో అలికి దానిపైన ముగ్గు వేసి దానిపైన పీట పరిచి దానిపైన బియ్యం పోసి వేదికను సిద్ధం చేసుకోవాలి. మనం తీసుకున్న కలశ పాత్రను శుభ్రంగా కడిగి దానికి పసుపు రుద్ది దానిపైన కుంకుమ బొట్టుతో స్వస్తిక్ గుర్తును వేసి బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఒక కొబ్బరికాయను తీసుకొని దానిపైన పసుపు రుద్ది దానిని కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఇప్పుడు ఈ కలశాన్ని మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న వేదిక పైన బియ్యం పోసుకున్నాం కదా, దానిపైన ప్రతిష్ఠించుకోవాలి. ఆ తర్వాత కలశంలో శుభ్రమైన నీటిని మాత్రమే పోసుకోవాలి. అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, రూపాయి నాణెం, పచ్చకర్పూరం, జవ్వాది పౌడరు, అలాగే పువ్వులు వేసుకోవాలి. దీని తర్వాత దానిపైన మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టుకోవాలి. తర్వాత వాటిపైన కొబ్బరికాయను పెట్టుకొని దానిపైన ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ను మడత పెట్టుకొని కొబ్బరికాయ పైన పెట్టుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని గాజులతో అలంకరించుకోవాలి. వాటిని బ్లౌజ్ పీస్ పైన పెట్టుకోవాలి. అలాగే దానిపైన పువ్వులతో అలంకరించుకోవాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కలశాన్ని కదిలించేటప్పుడు పాటించవలసిన నియమాలు, అలాగే వ్రతం ముగిసిన తర్వాత కలశంలో వాటిని ఏం చేయాలి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్రతం ముగిసిన తర్వాత అమ్మవారి కలశాన్ని ఎప్పుడు కదపాలి అనే సందేహం చాలామందిలో వస్తుంది. అమ్మవారి కలశాన్ని చాలామంది అదే రోజు శుక్రవారం రోజున కదుపుతూ ఉంటారండి. అది చాలా తప్పు. శుక్రవారం రోజు పూజ చేసి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిస్తాం కదా, ఆ రోజే కదిపితే మనం చేసుకున్న వ్రతానికి ఫలితం అనేది అస్సలు ఉండదు. కాబట్టి మరుసటి రోజు ఉదయం అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి దీపారాధన పూర్తయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత మాత్రమే అమ్మవారిని యథాస్థానం ప్రతి గచ్చతి అని అనుకుంటూ పక్కకు జరపాలి. అప్పుడే పసుపు గణపతిని కూడా యథాస్థానం ప్రతి గచ్చతి అనుకుంటూ పక్కకు జరుపుకోవాలి. అంతేకాని అదే రోజు శుక్రవారం రోజు మాత్రం కలశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదిపించొద్దు. అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే వరలక్ష్మి వ్రతంలోని కలశాన్ని పూజ తర్వాత ఏం చేయాలి అని. వ్రతం ముగిసిన తర్వాత కలశాన్ని కదిలించిన తర్వాత అందులో వేసిన నాణాలని పూజా మందిరంలో కానీ లేక మన డబ్బులు దాచుకునే చోట కానీ బీరువాలో పెట్టుకోవాలి. ఎవరికి దానం ఇవ్వకూడదు, అలాగే ఖర్చు చేయకూడదు. అలా చేస్తేనే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని చెప్తారు. మరొక సందేహం ఏమిటంటే కలశానికి పెట్టే బ్లౌజ్ పీస్ని ఏం చేయాలి అని. కలశానికి పెట్టే బ్లౌజ్ పీస్ని మనం కుట్టించుకొని వేసుకోవచ్చు, కానీ దాన్ని మనం పీరియడ్ సమయంలో మాత్రం అస్సలు వేసుకోవద్దు. అలాగే
ఎవరికి పెట్టుపోతల్లో కూడా పెట్టకూడదు. మరొక సందేహం ఏమిటంటే కలశం కింద పోసే బియ్యాన్ని ఏం చేయాలి అనే సందేహం కూడా ఉంది. కలశం కింద పోసే బియ్యాన్ని చక్కగా ప్రసాదంగా చేసి ఇంట్లో అందరికీ ఇస్తే మంచిదండి. అలాగే కలశానికి పెట్టే కొబ్బరికాయను కూడా ఏదైనా తీపి పదార్థంగా చేసి ఇంట్లో పిల్లలకి పెద్దలకి పెడితే ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అలాగే కలశంలో నీటిని ఏం చేయాలనే సందేహం కూడా చాలామందిలో ఉంది. ఆ కలశంలో నీటిని తులసి కోటలో కానీ చెట్ల మొదల్లో కానీ పోయాలండి. అలాగే కలశానికి వేసిన అమ్మవారికి అలంకరించిన పూలను ఏం చేయాలనే సందేహం కూడా కలిగింది. కలశానికి వేసిన పూలను ఏదైనా పారే నదిలో కావచ్చు, లేదంటే ఏదైనా చెట్టు కింద ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ వరలక్ష్మి వ్రతాన్ని చేసినట్లయితే ఆ అమ్మ కరుణా కటాక్షాలు ఎప్పటికీ మన మీద ప్రసరిస్తాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.